మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవుని యొక్క శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకి రాత్రంతయు కాపుదలిచ్చి ఉదయకాలం ఇచ్చినారు. ఈ దినమున ఆయన వాక్యమును చదువుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. ఆదికాండం 26-29 వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చెయ్యక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండినట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడనిరి. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ఈ దినమంతటి ఆశీర్వాదము కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు మన నిమిత్తమై శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచి మనకు తన ఆశీర్వాదమునిచ్చినారు. ఇస్సాకు, అబీమెలు వారి యొక్క సంతతికి గాని లేక వారికి గాని కీడు చేస్తారేమో అని అనుకున్నారు. అందుకు ఒప్పందం పెట్టుకుందాము అనుకున్నారట వాళ్ళు. కానీ అబీమెలు పంపినటువంటి సైన్యాధిపతులు వచ్చి అంటున్నారు, ఇప్పుడు నీవు ఆశీర్వాదము నొందిన వాడివి అంటున్నారు. ఇప్పుడు మీకు మాకు శత్రుత్వం లేదు, ప్రేమే ఉంది అని అంటున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనతో ఉంటే మనము నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించగలుగుతాము. కల్వరి నాథుడు ఈ వాక్యాన్ని మన హృదయములో నింపును గాక. ఆమెన్. మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా తండ్రి, పరమ పవిత్రుడ, జీవము గల దేవ, జీవాధిపతి, మహా తేజోమయుడ, కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. మా అపరాధముల కొరకై మీ కుమారుడని యేసు ప్రభు తన శరీరాన్ని తన రక్తాన్ని మా కొరకై అర్పించినారు. మమ్మలను పవిత్రపరిచినారు. మాలో సమాధానం అనే దానిని ఇచ్చినందులకు నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఉదయకాలమున నీ మాటలు విని ఈ దినాన్ని ప్రారంభించుకొనుచూ ఉంటుండగా ఈ దినమంతటి కొరకు మాత్రమే కాదు, జీవిత కాలమంతా మీ దయ మాకు తోడుగా ఉంచండి. ఈరోజు శుభ ప్రయాణములను కొనసాగింప చేయండి. పనులు భారం మీ చేతులకి అప్పజెప్తున్నాం. నీ కృప దయచేయండి. విదేశాల్లో ఉన్న మా ప్రియులను దర్శించి వారికి మీ కాపుదలు ఇవ్వండి. మమ్మలను నడిపించండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మనకు తోడుగా ఉండి మనలను ఆయన నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.